రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎల్లుండి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనుంది. అజారుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు. అయితే ముందుగా అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి అనంతరం మంత్రి పదవిలోకి తీసుకుంటారనే సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా వేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా విస్తరణ పెండింగ్ పడుతూ వస్తుంది. గత 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ మొత్తం 18 మంత్రులు అవసరం ఉన్నప్పటికీ కేవలం 12 మందితోనే క్యాబినెట్ విస్తరణ జరిగింది. అయితే సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మొన్న తాజాగా జూన్ లో మరొక ముగ్గురిని క్యాబినెట్ లో తీసుకుంది. అయితే ఆ క్యాబినెట్ విస్తరణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక మైనార్టీకి కూడా క్యాబినెట్ విస్తరణ చోటు దక్కుతుంది అని చెప్పేసి కూడా అంతా భావించిన సందర్భంలో అక్కడ మైనార్టీకి చోటు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు తాజాగా మరొక ముగ్గురికి అంటే క్యాబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది. ఇప్పుడు తెరపైకి ఒక మైనార్టీకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మొన్నటి నుంచి కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుంచి కూడా గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏదైతే అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళే మళ్ళొకసారి నాకే టికెట్ పడుతుందని చెప్పేసి కూడా మీడియా ముందుకు పోవచ్చు బహిరంగంగానే కొన్ని కామెంట్స్ చేశారు. అయితే అక్కడ అంటే అజరుద్దీన్ ని ఆ టికెట్ నుంచి తప్పించాలని చెప్పేసి కూడా అప్పటికే కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ నేపథ్యంలోనే అదే సమయంలో ఏదైతే గవర్నర్ కోట ఎమ్మెల్సీలో ఉన్నటువంటి కోదండరాం కావచ్చు, ఇంకొక అమీర్ అలీ ఖాన్ కావచ్చు, వీళ్ళను ఏదైతే ఎమ్మెల్సీలుగా రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడంతో అక్కడ ఖాళీ అయినటువంటి ఒక మైనారిటీ అంటే ఇటు మళ్ళొకసారి కోదండరాం కి ఎమ్మెల్సీని ప్రకటించింది. ఏదైతే అమీర్ అలీ ఖాన్ ని తప్పిస్తూ అక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో అజరుద్దీన్ ఉండకూడదు అని చెప్పేసి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాళ్లకు ఎమ్మెల్సీని కేటాయించింది. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా కొంత మాట ఇచ్చిన సందర్భంలోనే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అనివార్యమైనప్పటి నుంచి కూడా కొంత జూబ్లీహిల్స్ లో దాదాపు 4 లక్షల మంది పైచీలకు ఓటర్లు ఉన్నప్పటికీ 1 లక్షకు పైచీలకు ఓటర్లు ముస్లిం మైనారిటీలవే ఉండటంతో కొంత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లింల పాత్ర కీలకమని చెప్పాలి. ముస్లిం మైనారిటీల ఓట్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు చూసినటువంటి నేపథ్యంలో అతను ఎమ్మెల్సీ పదవి కేటాయించడంతో ఇప్పుడు తాజాగా మరొక వారం 10 రోజుల్లోనే ఈ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరో 2 రోజుల్లో ఎల్లుండి అజరుద్దీన్ కి మంత్రి పదవి కల్పిస్తున్నామని చెప్పేసి ఈ రోజు ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పటికీ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారంటే కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే మొత్తానికి ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో పాటు ఏదైతే ప్రస్తుతము అంటే ప్రచారంలో కూడా కొంత దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మైనార్టీ ఓట్లు చీలకుండా ఉండాలి ప్రధానంగా అంటే మైనార్టీ ఓట్ల కోసం లేకపోతే మంత్రి పదవి ఈ అంశం అయితే మొన్న కూడా అంటే అజరుద్దీన్ కి చాలా మంది దగ్గరికి వెళ్ళటం కేంద్రంతో ఉన్నటువంటి ఏదైతే అక్కడ కేంద్రం ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సో కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడటం మళ్ళీ బరిలోకి దిగాలని ఒత్తిడి తెచ్చినట్లు కూడా తెలిసింది. సో దానికి ఒక వివరణ ఇస్తూ క్లారిఫికేషన్ కోసమే ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా, ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి అంటే అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోవడము ఒక అంశం అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీసీల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఖచ్చితంగా బీసీలకు 42% వాటా కల్పించాలి అని చెప్పేసి కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకొని అనేక అంశాలుగా కూడా ఆ బీసీల అంశం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా బీసీలకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఇంటర్నల్ గా జరుగుతున్న సమావేశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అజరుద్దీన్ తప్పించాలనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఎమ్మెల్సీ ఇచ్చి కొంత వాళ్ళను సైలెంట్ గా ఉండాలని చెప్పేసి చెప్పిందని కూడా కొంత అప్పుడు వార్తలు చూసిన నేపథ్యంలో అజరుద్దీన్ కి టికెట్ ఇస్తూ ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుంటే కనుక మైనార్టీ నుంచి వచ్చేటువంటి ఓట్ల శాతం ఖచ్చితంగా మెజారిటీగా కాంగ్రెస్ పార్టీకే పడతాయని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ముఖ్యంగా నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలి అంటే ఇప్పటికీ యాదవ్ సామాజిక వర్గము ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ యాదవ్ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా న్యాయం చేయకూడట్లేదు అని చెప్పేసి కూడా ఆ వర్గం నేతలంతా కూడా పట్టుబడుతున్నటువంటి సమయం కావచ్చు, ఒక బీసీకి టికెట్ ఇవ్వాలని కావచ్చు, స్థానికులకే టికెట్, ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నవీన్ యాదవ్ కే టికెట్ కన్ఫర్మ్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒకవైపు అంటే బీసీలను తెరపైకి తేవాలి, బీసీలకు టికెట్ ఇవ్వాలంటే అజరుద్దీన్ తప్పించాలనే ప్రయత్నం అప్పుడు కొనసాగింది. ఆ సమయంలోనే ఎమ్మెల్సీకి టికెట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రచారము చాలా స్పీడ్ పెంచారు. అంతేకాకుండా ఒక వారం 10 రోజుల్లో అంటే ప్రచారం కూడా ముగిసేటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కనుక
జూబ్లీ హిల్స్ లో కొంత పాజిటివ్ గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి తరుణంలోనే ఇప్పుడు అనూహ్యంగా అంటే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని చెప్పేసి అందరూ భావిస్తున్న నేపథ్యంలో అందులో మూడు పదవులకు మంత్రివర్గ విస్తరణ చేయాల్సింది ఉండగా కేవలం ఒక మంత్రి ఒక పదవికి అంటే మైనార్టీలకు ఇప్పటికే కేబినెట్ లో కూడా ఎక్కడ మైనార్టీలకు చోటు లేదు, మైనార్టీలకు కేబినెట్ విస్తరణలో మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి మైనార్టీలంతా భావిస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగానే ప్లాన్ చేసిందని చెప్పుకోవాలి. మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు జూబ్లీ హిల్స్ లో ఏదైతే మైనార్టీల ఓట్లు చీల్చే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. బీఆర్ఎస్ కు కూడా మైనార్టీ ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పేసి భావించింది కాంగ్రెస్ పార్టీ. ఇది కొంత ముందస్తుగానే అడుగులు వేసిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.